మనం ఉన్న చోటుకి అది ఎంతో దూరంలో ఉంది, ఎంతో ఎత్తులో ఉంది దేవకి. భగవంతుడా, ఓ మాత హృదయాన్ని ఇలా పరీక్షిస్తున్నావా? ఇలా పరీక్షిస్తున్నావా? భగవంతుని మీద విశ్వాసం ఉంటే అతని శక్తి మీద కూడా విశ్వాసం వచ్చు. చూసావా దేవి, ఇది ఇది ఎంతటి అద్భుతమో. కంసుని నగరంలో కృష్ణునికి జయ జయధ్వానాలు వినవస్తున్నాయి, కృష్ణునికి జయ జయధ్వానాలు వినిపిస్తున్నాయి, కృష్ణునికి జయ జయధ్వానాలు వినిపిస్తున్నాయి. రాజకుమారుడు శ్రీకృష్ణుల వారికి, 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 రాజకుమారుడు శ్రీకృష్ణుల వారికి. సారథి ఆగు. ఒకనాడు దుఃఖం ఆగక మహర్షి గర్గుల వారిని ఒక విషయం అడిగాను. ఏ పాప కారణం వల్ల నాకు ఈ జన్మలో ఈ వృత్తి దొరికిందని, నా బ్రతుకుని వెళ్ళదీయటం కోసమై ప్రతిదినం పుష్పాలను మాలగా కట్టి ఆ పాపి కంసుని కంఠంలో వెయ్యవలసి వచ్చింది అని. దానికి ఆయన అన్నారు, నీ పాపకర్మ సమాప్తం అయ్యింది, నీకు మళ్ళీ పుణ్యకర్మ ప్రారంభమైంది. నీ ఈ చేతులతో జగత్తునే కాపాడే ఆ కృష్ణయ్య మెడలో పూలమాల వేస్తావని. నేడు వారి వాక్కు నిజమైంది, నా జన్మ సఫలమైంది, నా జన్మ సఫలమైంది. మహానుభావ లేవండి, నా జన్మ సఫలమైంది. లేవండి. ఇక నుంచి తమ చేతుల మీదుగా తయారు చేయబడిన పువ్వుల మాలని ధరిస్తాను. సారథి పోనీ. ఎటు వెళ్ళి ఉంటాడు, ఎటు వెళ్ళి ఉంటాడు? అగ్రజులు తిన్నగా రాజభవనానికి తీసుకువెళ్ళుంటారు. అగ్రజులు అతనిని ఏం చేస్తారో, ఏం చేస్తారో, అతనిని ఏం చేస్తారో. గతాన్ని విస్మరిస్తున్నావు దేవి. ఆనాడు ఆకాశవాణి చెప్పినదే ఆ సమయం ఆసన్నమైనదనిపిస్తోంది దేవి. అవును దేవి, చింత అనే అంధకారం నుంచి బయటపడు. ఆశాకిరణాలు ఉదయించబోతున్నాయి, ఆశాకిరణాలు ఉదయించబోతున్నాయి. మహారాజు గారి ఆజ్ఞ, తమ సౌకర్యాలకు ఏ లోటు రాకూడదని. అందువల్ల తమకు ఏదైనా కావలసి ఉంటే సంకోచించకండి. నలుదిశలా సేవకులు సిద్ధంగా ఉంటారు. మహారాజు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియచేయండి.
ఆహా, చక్కగా ఉన్నాయి ఈ ఏర్పాట్లన్నీ. కంసుడేదో ఎత్తు వేస్తున్నాడని సందేహంగా ఉంది. ఏదైనా అనుమతిస్తారా? ప్రస్తుతం అవసరం లేదు. అవసరమైతే పిలిపిస్తాను. ఆజ్ఞ. దండాల స్వామి. విశ్వేశ్వర, మన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఇద్దరున్నారు. విశాలుడు రాజుగారి తోటలో తోటమాలిగా కుదిరాడు. మన నరోత్తముడు వంటశాలలో వంటవాడిగా చేరాడు. మంచి వార్త చెప్పావు. నరోత్తముడికి తెలియజేయి, వంటల్ని గమనిస్తున్నామను. వాళ్ళు ఏదైనా కలపొచ్చు. స్వామి, అందుకే అతన్ని అక్కడ చేర్చాం. అన్నగారు, అక్రూర్ల వారు వారి పనిలో నిమగ్నులయ్యారు. పదండి, మనం వెళ్ళి రంగశాలను తిలకిద్దాం. ఉత్సవానికి ఏర్పాట్లు ఎలా చేశారో. తమరిద్దరే వెళ్తారా? ఆ, వద్దు, ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ దివ్యధనుస్సు ఉంచబడింది. దానికి రేపు పూజలు చేస్తారు. ఇప్పుడు అక్కడ కంసుని సైనికులు గట్టిగా కాపలా కాస్తున్నారు. సైనికులు కాపలా ఉంటారా? ఉంటే మాకే. మేమిరువురం దూరం నుంచే తిలకిస్తాం. ఏమంటారు అక్రూర్ల వారు? వారికి తెలియజేయండి, మా గురించి చింత అవసరం లేదని. ఏం చింతించవలసిన అవసరం లేదు. వీరి రక్షణ భారం మన మీద లేదు. ప్రస్తుతం మన రక్షణ భారం కూడా వారి మీదే ఉంది. ఇక వెళ్దామా? అలాగే. ఆహా, ఎంత మధురమైన సుగంధం. అన్నగారు, ఈ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? సుగంధమా? సుగంధం వెదజల్లే వస్తువేది ఇక్కడ లేదే. అటు చూడు, ఓ కుబ్జ వస్తోంది. ఒకవేళ ఈ పరిమళం ఆమె చెంత నుంచే వస్తోందేమో. ఏమిటి? ఆమె వద్ద నుంచా? ఆ, ఈ పరిమళం ఆమె చెంత నుంచే వస్తోందన్నగారు. అలాగా? పదండి, వెళ్ళి చూద్దాం. వెళ్దాం. అడ్డులే, అడ్డులే, దారదులు. ఎందుకు వదలాలి? నీ పూల సజ్జలోంచి దివ్యమైన సుగంధం వస్తుంది. నువ్వందులో ఏం దాచావో చెప్పు. దానితో నీకు పని లేదు. అడ్డులే. ఆ సుందరి, నీకింత కోపం పనికిరాదు. నీవెవరు సుందరి? ఈ కోపంలో కూడా ఎంతో అందంగా ఉన్నావు. మాట్లాడవేం సుందరి? ఎవరు నువ్వు? నువ్వు నువ్వు నన్ను సుందరి అన్నావా? చెప్పు. ఆ, ముందొక్క మాట చెప్పు. ఇంత నిర్దయుడవు ఎవరు నువ్వు? ఒక కురూపి గూని స్త్రీని సుందరి అని సంబోధించి పరిహాసం చేస్తున్నావు. లోకులంతా నన్ను కుబ్జా అని పరిహాసం చేస్తుంటే
అది విని దుఃఖితురాలినై ఇలా ఒంటరిగా నిర్మానుష్యమైన వేదుల గుండా వెళ్తున్నాను. ఎందుకంటే ఆ కఠోర శబ్దాన్ని పదే పదే విని భరించే శక్తిని కోల్పోయాను గనుక. అయినా తప్పడం లేదు. నేనెంత ఒదిగి వెళుతున్నా ఏదో ఒక వంక నుంచి ఈ కఠోర వచనాలకు గురవుతూనే ఉన్నాను. అదిగో ఆ కుబ్జ వెళుతోంది అని పరిహాసం చేస్తారు. వారి వ్యంగ్యానికి దుఃఖించాను, వారి అపహాస్యాలను సహించాను. ఎందుకంటే అది నిజమే, నేను కుబ్జని కనుక. కానీ ఇటువంటి క్రూర అపహాస్యాన్ని ఇంతవరకు ఎవరూ చేయలేదు. నీవు నన్ను సుందరి అంటూ హేళన చేశావు. ఇంత దారుణంగా నన్ను అవమానించే కన్నా కుబ్జా అనుంటే నేను సహించేదాన్ని, భరించేదాన్ని. కానీ ఇప్పుడు సుందరి అని పిలిచి నువ్వు నా మనసుని గాయపరిచావు. ఒక దుఃఖితురాలైన స్త్రీని ఇలా అపహాస్యం చేయడం భావ్యం కాదు. అలా చేస్తే ఆమె హృదయం తట్టుకోలేదు. పరిహాసానికి అన్న మాట కాదు సుందరి. మేము వచించినది కఠిన సత్యం. ఏది సత్యం? ఈ గోని శరీరం, కురూపి ఆకారం నీ మనసుకి సుందరంగా గోచరిస్తున్నాయా? దేవి, మాకు దేహ సౌందర్యం ముఖ్యం కాదు. మాకు కావలసింది ఆత్మ సౌందర్యం. నీలో ఉన్న సుందరమైన ఆత్మను లోకులు తిలకించలేరు. మేము మాత్రం నీలో ఉన్న పవిత్రమైన ఆత్మనే తిలకిస్తున్నాం. అందుకే మేము సుందరి అని పిలిచాం. ఆత్మ సౌందర్యాన్ని ఎవరు చూస్తారు? శారీరకంగా కురూపిని కదా, లోకులు శరీరాన్నే చూస్తారు. శారీరకంగా కురూపితనం, సౌందర్యం ప్రాణికి తన కర్మానుసారం ప్రాప్తిస్తుంది. ఇది శాశ్వతం కాదు. ఈ సౌందర్యము శాశ్వతం కాదు, ఈ కురూపితనము శాశ్వతం కాదు. వృద్ధాప్యం వస్తే ఎంతటి సుందర శరీరమైనా కృషిస్తుంది. పాపకర్మలకు విమోచనం కలిగి పుణ్యకర్మల సమయం ఆసన్నమైతే ఎటువంటి కురూపి శరీరమైనప్పటికీ పూర్ణ కమలం వలె సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. మేము అదే చూస్తున్నాము. నీ కురూపి శరీరానికి అంత్యకాలం సమీపించింది దేవి. ఏ శాప కారణంగా నీకీ కుబ్జ శరీరం ప్రాప్తించిందో ఆ శాపకాలం నీకు ముగిసిపోయింది. మమ్ము విశ్వసించు సుందరి. అలా పిలవకు. కాస్త కదలకుండా నిల్చో, నీవే నమ్ముతావు. అయ్యో, ఏమిటిది? ఏం చేస్తున్నావు? ఈ చందనం, ఈ సుగంధ ద్రవ్యాలు మహారాజు కోసం తీసుకువెళ్తున్నాను. ఇవి మట్టి పాలైపోతే అతడు నాకు శిరచ్ఛేదం చేస్తాడు. ఎవరి చేతిని మేం పట్టుకుంటామో వారికి మహారాజు కంసుడు ఎటువంటి అపకారమూ చెయ్యలేడు. మా మాటను విశ్వసించు సుందరి. మా వద్దకు వచ్చిన తరువాత
ఇక మహారాజు కంసుని వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ సుగంధ ద్రవ్యాల గురించి చింత అయితే ఆ పూల సజ్జన మాకివ్వు. ఈ సుగంధ ద్రవ్యాలు మాకు కావాలి.